నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆర్థిక పరంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇప్పుడిప్పుడే అందులో నుంచి కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలోనే రష్యా ఉక్రెయిన్కు మధ్య యుద్ధం మొదలైంది. ఇక మళ్లీ అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు కష్టాలు మొదలయ్యాయి. అదే కాక అభివృద్ధి చెందిన దేశాలన్నీ రష్యాపై ఏకంగా 10,000కు పైగా ఆంక్షలు విధించడంతో ఈ ముడి చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటితో పాటు బంగారం ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కు చేరింది. అంతేకాకుండా రష్యా నుంచి లభ్యమయ్యే రేర్ మిర్రర్స్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. వీటన్నింటి ధరల పెరుగుదలతో అమెరికా డాలర్ విలువ కూడా భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ అమెరికా డాలర్నే అంతర్జాతీయ వ్యాపారానికి ఉపయోగిస్తున్నారు. అంటే ఒక దేశం నుంచి మరో దేశం ఏ వస్తువునైనా కొనుగోలు చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా ఈ అమెరికన్ డాలర్నే ఉపయోగించాల్సి వస్తుంది. మరి ఈ అమెరికన్ డాలర్ విలువ పెరిగితే ఆయా దేశాల ఎగుమతులు, దిగుమతుల విలువ కూడా పెరుగుతుంది. దీంతో ప్రపంచంలోని అన్ని వస్తువుల ధరలు, ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఇదే జరుగుతోంది. అందుకే అన్ని దేశాలు ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాయి. కానీ భారత్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. పైగా ఈ వ్యాపారానికి మనం అమెరికన్ డాలర్ను ఉపయోగించటం లేదు. మరోవైపు భారత్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభమవుతున్నాయి. కొత్త కొత్త పరిశ్రమలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిశ్రమలు చేస్తున్న ఉత్పత్తులకు సరిపడా మార్కెట్ను కూడా మనం సృష్టించాలి. అప్పుడే కొత్త పెట్టుబడులు వస్తాయి. ఈ ప్రక్రియను అమలు చేయాలని కొత్త పరిశ్రమల కోసం వెతుకులాటను మన మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టుగా భారత్కు యూరోపియన్ యూనియన్ దొరికింది. ఇందులో మొత్తం 27 దేశాలుంటాయి. ఇవన్నీ కూడా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలే. ఈ 27 దేశాల మార్కెట్ ఏకంగా $875 బిలియన్. అంటే మన దేశ కరెన్సీలో 76 లక్షల కోట్ల రూపాయలు. ప్రతి ఏడాది $875 బిలియన్ విలువ చేసే ఉత్పత్తులను ఈ యూరోపియన్ దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం చైనా $526 ఉత్పత్తులను యూరోపియన్ దేశాలకు దిగుమతి చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో చైనా, యూరోపియన్ దేశాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఈ దేశాలు ఇష్టపడటం లేదు. అందుకే చైనాకు బదులుగా భారత్ ఎంచుకుంటున్నాయి యూరోపియన్ దేశాలు. అందుకు మోడీ ప్రభుత్వం ఈ 27 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒక అంచనా ప్రకారం 2025 చివర్లో ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అంటే 76 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ను మనం సొంతం చేసుకోబోతున్నాం. అందుకే ఆయా ఉత్పత్తులను తయారు చేసేందుకు కావలసిన ముడి పదార్థాలను, అలాగే రేర్ మిర్రర్స్ను మోడీ ఉత్పత్తి చేయటం, లేదంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం చేస్తుంది. అందుకే ప్రధాని మోడీ కాలికి బలపం కట్టుకొని తిరిగినట్లు అన్ని దేశాలు తిరుగుతున్నారు. కానీ ఇవన్నీ తెలియని కొంతమంది మాత్రం మోడీపై విమర్శలు చేస్తూ సునకానందం పొందుతున్నారు.